శివరాత్రి శివరాత్రి పరమశివుని పూజలతో శివనామ కీర్తనలతో అభిషేకాల జాగరణలతో శివ దర్శన భాగ్యంతో శివరాత్రి 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 అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి. ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివరాత్రి గురించి తెలుసుకుందాం. శ్రోతలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటే జాగారం, శివరాత్రి అంటే ఉపవాసం. అభిషేకాలతో ఆ మహాశివుడు మారేడు దళాలతో మునిగి ఉంటాడు. విభూతి రేఖలతో వెలిగిపోతూ ఉంటాడు. ఆయన భోళాశంకరుడు. ఈ శివరాత్రిని నియమనిష్టలతోటి ప్రసన్నం చేసుకుంటే ఆ మహాశివుడు వరాలని కురిపిస్తూ ఉంటాడు. శివరాత్రి నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. నదుల్లో పుణ్యతీర్థాల్లో స్నానం చేయాలి. ఇంటి వద్ద అయినా సరే తల స్నానం చేయాలి. శివ దర్శనం తప్పనిసరిగా చేయాలి. బిల్వ దళాలని, శుద్ధ జలాలని, శ్వేత పుష్పాలని శివుడికి సమర్పించాలి. శివరాత్రి నాడు తప్పనిసరిగా ఉపవాస దీక్ష చేసి జాగరణ చేయాలి. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండకూడదు. వారు నియమనిష్టలతో అభిషేకం చేసుకుని పూజానంతరం ఫలహారాలని స్వీకరించాలి. జాగరణ తప్పనిసరిగా చేయాలి. జాగరణ అంటే నిద్రపోకుండా మేలుకొని ఉండడమే కాదు, తెల్లవార్లు కూడా ఆ శివనామాన్ని జపిస్తూ ఉండాలి. పగటిని జ్ఞానంతో, రాత్రిని అజ్ఞానంతో పోల్చింది మన వేదాంత శాస్త్రం. అజ్ఞాన సమయమైన రాత్రి వేళ మెలుగుతో ఉండి జ్ఞానం పొందాలనేదే పెద్దల అభిప్రాయం. శివరాత్రి వంటి సందర్భాల్లో జాగరణాన్ని కేవలం కాలక్షేపంతో చేయకూడదు. శివుని యొక్క నామాలు కానీ శివ స్తోత్రాలు కానీ జపిస్తూ జాగరణ చేయాలి. శివుడు అభిషేక ప్రియుడు. ఏ ఆలయాన్ని దర్శించినా శివుడిని అభిషేకించేందుకే ఆరాటపడుతూ ఉంటారు భక్తులు. ఈ అగ్నిలో వేస్తే భస్మాభిషేకం నాశనం ఉండదు. శాశ్వతత్వానికి గుర్తుగా శివుడు భస్మాన్ని ధరిస్తాడు. అభిషేకం భగవంతుడికి చేసే 16 రకాల ఉపచారాల్లో గంధాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. శివనామాన్ని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. మౌనంగా శివనామాన్ని మనసులో చదువుకుంటూ ఉండాలి. మనకి ఉచ్చస్వరంతో రుద్రమంత్రాలతో అభిషేకం చేస్తుంటే 1,00,000 రెట్లు శక్తి పైకి విస్ఫోటనం అవుతూ ఉంటుంది. ఆ శక్తి ప్రసారాలు అభిషేకంలో పాల్గొన్న వారందరికీ వస్తాయి. కాబట్టి శివనామాన్ని స్మరించాలి. మాఘమాసంలో 29వ రోజైన బహుళ చతుర్థిని మహాశివరాత్రి అంటారు. ఆనాటి మధ్యరాత్రిలో లింగోద్భవం జరుగుతుంది. పంచభూతాల్లోనూ పంచతన్మాత్రల్లో నిండి ఉన్న చైతన్యం శివుడు. శివుని అభిషేకించి పూజించి తరించాలి. శివునికి బిల్వపత్రం అంటే చాలా ప్రీతికరం. మారేడు దళాన్ని సంస్కృతంలో బిల్వపత్రం అంటారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్యంతతి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని
కోటి ఏనుగుల దానఫలం, 100 యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల వల్ల కలిగే ఫలం ఈ బిల్వపత్రం శివ పూజకు సమర్పించడం వల్ల మనకు లభిస్తుంది. కాబట్టి బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించాలి. శివరాత్రి పర్వదినాన్న వారణాసి విశ్వనాథ అష్టకం తప్పనిసరిగా మనం చదువుకోవాలి. గంగా తరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. దీని అర్థం ఏంటంటే లింగ రూపంలో ఉన్న విశ్వేశ్వరుడు జటలలో గంగమ్మతోనూ ఎడం పక్క పార్వతితోనూ దర్శనమిస్తాడు. ఆయన శ్రీమన్నారాయణ స్నేహితుడు, మన్మధుడి పొగరు అణిచినవాడు. ఇది సాకార దర్శనం, శివకేశవ అద్వైతం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపద్మం వామేన విగ్రహ వరేణ కళత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వాక్కులకు అందనివాడు, అనేక గుణాలు కలిగినవాడు, సాకారులైన బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలతో సేవలు పొందినవాడు, పార్వతీదేవిని వామభాగాన్ని నిలుపుకున్నవాడైనటువంటి వారణాసి పురపతి అయిన విశ్వనాథుడిని పూజిద్దాం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. శివలింగం భూతగణాలతో, నాగాభరణాలతో, పులితోలుతో, జడలతో, 3 కన్నులతో, పాశాంకుశ అభయవరప్రద శూలాయుధాలతో సంపూర్ణ శివరూపంగా సాకారంగా మనకి కనపడుతుంది. సీతాంశు శోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాదిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. చంద్రకిరణాలతో ప్రకాశించే కిరీటం, పంచబాడునైన మన్మధుడిని దహించిన నిప్పు కన్నుతో విశ్వనాథుడు నాగులనే కన్నాభరణాలు చేసుకుని మనకి దర్శనమిస్తాడు. పంచాననం దురితమత్తమదంగజానం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. పాపాలనే మదగజాలను అదుపు చేసే సింహంతో, రాక్షసులనే పాముల్ని అంతం చేసే నాగాంతుడిగాను, వ్యాధులు మరణశోకాలను కాల్చివేసే దావానంతోనూ విశ్వనాథుడు మనకు కనిపిస్తాడు. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. తేజోమయుడు, సగుణుడు, నిర్గుణుడు కూడా అన్నీ తానే అయినవాడు అద్వితీయుడు విశ్వనాథుడు. ఆయన ఆనందమూర్తి, అపరాజితుడు, అప్రమేయుడు, నాదస్వరూపుడు. సకలము నిష్కళము కూడా ఆయన ఆత్మస్వరూపం. కాశీ విశ్వేశ్వర లింగంలో ఈ పరబ్రహ్మతత్వాన్నంతా మనం చూడొచ్చు. రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరలాభిరామం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. నా రుద్రో రుద్రమర్చయేత్, శివుడు కానివాడు శివుడిని అర్పించలేడు అని రుద్రానువాకం చెప్పిన రహస్యాన్నే ఈ శ్లోకం కూడా చెప్తోంది.
విశ్వేశ్వరలింగంలో స్వామి రాగద్వేషాది దోషాలు లేనివాడు, తన వారిని బ్రోచేవాడు, వైరాగ్యం శాంతి కలవాడు, ధర్మపత్ని సమేతుడు, మనసులో మాధుర్యం ధైర్యం మంచితనం ఉన్నవాడు, విషాన్ని కంఠంలోనే దాచుకుని బయటకు రానివ్వకుండా కనపడుతున్నాడు. అంటే శివభక్తుడు ఇలా ఉండాలని మహర్షి ఆంతర్యం అన్నమాట. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనః సమాధౌ ఆదాయ హుత్కమలమజ్జగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శివానుగ్రహం కలగాలంటే యోగ సాధన ఎలా చేయాలో మనకు తెలియజేస్తోంది ఈ పద్యం అన్నమాట. శివభక్తుడు తన ఆశని పరనిందని విడిచిపెట్టాలి. పాపాల వైపు నడిపించే మనస్సును సమాధిలో నియంత్రించాలి. హృదయకమల మధ్య భాగంలో పరమేశ్వరుడైన విశ్వేశ్వరుని స్థాపించుకుని ఇలా సాధన చేస్తే శ్రద్ధని బుద్ధిని కాశీ విశ్వేశ్వర దర్శనం కలగజేస్తుంది. వారాణసీపురపతే స్థవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్య విద్యాం త్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం. శివుణ్ణి ఎలా కీర్తించాలో కాశీ విశ్వనాథాష్టకాన్ని పఠిస్తే విద్య సంపదలు విపుల సౌఖ్యం అనంత కీర్తి మనకు కలుగుతాయి. ఇహంలో ఇవన్నీ కలుగుతాయి. పరంలో కైలాస ప్రాప్తి శివసన్నిధి మోక్షం లభిస్తాయి. ఇష్టదైవాన్ని స్తుతించేందుకు మాత్రమే కాదు, సాకార నిరాకార పరబ్రహ్మ తత్వాలనే సాధకుల లక్షణాలను అవయవరహితంగా శిలారూపంలో కనపడే శివలింగ దర్శనంతో ఏం తెలుసుకోవాలి అన్న విషయాన్ని, ఎలా తెలుసుకోవాలన్న వివరణ కూడా మనకి అందిస్తున్న మహత్తర కావ్యం. ఇలా శివస్తోత్రాలని పఠించి శివస్తుతి శివానందలహరి అన్నీ కూడా పారాయణ చేస్తూ జాగారం చేస్తూ శివుని పూజించి శివానుగ్రహం పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.